నానా హడావిడి చేసినారు ఆ రోజున. నిజమే, అది తప్పు కూడా జరుగుండొచ్చును. టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి భార్య బైబిల్ పట్టుకొని తిరిగేవారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కుమార్తె పెళ్లి క్రిస్టియన్ పద్ధతిలో చేశారు. వీళ్ళు ఎట్లా అవుతారు టీటీడీ చైర్మన్లు? వీళ్ళకేమో తెలుసు హిందూ మతం గురించి? ఒక క్రిస్టియన్గా ఉండేటువంటి వ్యక్తికి టీటీడీ చైర్మన్గా ఇచ్చినారు అంటే మరి ఇంకేం చేస్తారు? వాళ్ళు చేసేది ఇదే చేస్తారు. నేను తప్పకుండా ఇటువంటి పనులకు నేను పాల్పడలేదు, నేను నీతి జాతి నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తిని అని చెప్పే దమ్ము ధైర్యం ఉంటే వైవి సుబ్బారెడ్డి అన్న, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి అన్న ఇద్దరు పోయి కోనేరులో మునగండి అని చెప్తున్నా నేను. సొంత సామ్రాజ్యంగా అధికార కేంద్రంగా అవినీతి ధామంగా తిరుమలను మార్చినారు. వాస్తవం కదా. ఏనాడైనా సరే తిరుమలలో మద్యం పట్టుకున్నారా? మాంసం పట్టుకున్నారా? గంజాయి పట్టుకున్నారా? ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం మనము. ఈ 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు మందు పట్టుకున్నారు? లాక్డౌన్లో మందు మాంసం పట్టుకున్నటువంటి ఘనత ఎవరున్నారు అప్పుడు ప్రభుత్వంలో? మా వైసీపీ ప్రభుత్వం ఉన్నింది. మేము అందుకే నాకి గుల్లగా పోయినామని మరొకసారి తెలియజేస్తా ఉన్నా. కోర్టు కేసుల నుంచి ఉపశమనానికి తిరుమల క్షేత్రాన్ని కేంద్రంగా మార్చుకున్నారు. అప్పట్లో సుబ్బారెడ్డి అన్నాడు కదా, వైవి సుబ్బారెడ్డి అన్నాడు 300 టికెట్ ఉన్నదంటే 1000 రూపాయలు చేయండి. ఏమి లైన్ ఏమన్నా ఉన్నది? ఎవరినైంది ఉన్నదాడా? ప్రజలు సొమ్ము ఊరికే దుబ్బుదామనే కదా మీరు. అప్పట్లో 250కు 300కు దర్శనాలు జరిగేటి. మీరు 1000 రూపాయలు ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఏం అవసరము? అంటే మీరు దేవుడిని వదలరు, ప్రజల్ని వదలరు, రాష్ట్రాన్ని వదలరు. నేను మీకు గతంలో కూడా చెప్పున్నా, ఈసారి మా ఆయన అధికారంలోకైనా వచ్చితే తప్పకుండా రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేసైనా సరే రాజధాని కడతాడు అని రాష్ట్ర ప్రజలు పాపం నమ్మినారు. 25 రూపాయలు ఉన్న లడ్డు ప్రసాదాన్ని 50 రూపాయలకు పెంచేశారు. పెంచిన ఇప్పుడు అదే కదా వచ్చింది తలనొప్పి. సరే పెంచిన దాంట్లో అయినా నాణ్యత ఉన్నదా? లేదు. ఏమి చేస్తావు? శ్రీవారి సేవల ధరల్ని పెంచి భారీగా పెంచేయాలని చెబుతూ చేసిన విన్యాసం ఇది. జగన్ ఒక్కసారి కూడా సతీ సమేతంగా శ్రీవారి దర్శనానికి రాలేదు. బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలని ఒంటరిగానే సమర్పించారు. అది శాస్త్ర విరుద్ధమని పండితులు మొత్తుకుంటున్నా ఆయన పట్టించుకోలేదు. ఏనాడైనా సరే మా జగనన్న మా వదినమ్మ వాళ్ళ పిల్లకాయలు పోయి కుటుంబ సమేతంగా ఏనాడైనా సరే పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి దాఖలాలు ఉన్నాయా? పండితులు ఇది శాస్త్ర విరుద్ధము, ఇట్లా చేయకూడదు, నీకు సతీమణి ఉన్నది కదా, మీరు కుటుంబ సమేతంగా రావాలా అని చెప్తున్నప్పటికీ కూడా మేము వినం. ఎందుకంటే మేము సుప్రీంను, మా ఇష్టం, మేము ఏది చెప్తే అదే జరగాల అనేటువంటి ఒక ట్రాన్స్లో ఉన్నటువంటి మేము ఈరోజు ఇదైతుంది. మాడవీధుల్లోనే రాజకీయ విమర్శలు, బూతులు, జై జగన్ అంటూ నినాదాలు, మాడవీధుల్లో జై జగన్ అంటూ నినాదాలు, కార్లు వేసుకొని కారుకు జెండా కట్టుకొని పోయినటువంటి సంఘటనలు కూడా చూసినాం మనం. దేవుడితో పెట్టుకున్న వాళ్ళు ఏడికి పోయినారు? ఏ గుట్లకి పోయి కలిసిపోయినారు? ఎవడు ముద్ద ఎవడికి వచ్చింది తెలుసు? దేవుణ్ణి ఎప్పుడు కూడా రాజకీయాలకు, దేవుణ్ణి ఎప్పుడు కూడా వ్యాపారంగా దేవుణ్ణి అడ్డు పెట్టుకొని వ్యాపారం చేయొద్దు. భూమన కరుణాకర్ రెడ్డి కానీ సుబ్బారెడ్డి కానీ వీటన్నిటికీ కూడా ఇంకా ఉన్నాయి. నేను చెప్తా, ప్రజలారా వినండి. మీరు పూర్తిగా వీడియోని చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. టీటీడీ నిధులు దారి మళ్లింపు, కోట్లాది రూపాయలు మింగిన భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కొడుకు అభినయ్ రెడ్డి. ఇప్పుడు నువ్వు వచ్చి వాడికి వచ్చి ప్రమాణం చేసిన పాట కాదు, వీటన్నిటికీ నాది సంబంధం లేదని చెప్పు. ఒక్క రోజుకు 70 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు దందా చేసినారు వీళ్ళు. తిరుమలను వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించినారు. రోజుకు 1 కోటి రూపాయల వరకు సంపాదించినారంటే ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించినారో. మనం ఏంది ఈ విధంగా చేసి రాష్ట్రాన్ని ఇప్పుడు దేశం అంతటా కూడా జగనన్న ఒకటే చెప్తున్నా, మనం చేసింది లంగా పని, అవులే పని. ప్రజలు లేకపోయి మనం ఒప్పుకున్నామంటే ఏ ఇబ్బంది లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడితో వ్యాపారం చేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ వీటన్నిటికీ కూడా వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి అన్న వీళ్ళిద్దరూ కూడా మన పార్టీల తరఫున మీరు కోనేట్లో మునిగి బయటకు వచ్చి స్వామివారి ముందు ప్రమాణం చేసేదానికి దమ్ము ధైర్యం ఉంటే ఈ ఛాలెంజ్ని స్వీకరించమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. నమస్కారం.